క్రికెట్ అభిమానులకు అసలైన వినోదం పంచేందుకు మరో రసవత్తర పోరు రెడీ అవుతోంది. ఆసియాలోని రెండు బలమైన జట్లు బంగ్లాదేశ్ మరియు పాకిస్తాన్ మధ్య 3 మ్యాచ్ల వన్డే సిరీస్ బుధవారం నుంచి స్టార్ట్ కానున్నాయి. ఈ సిరీస్ కోసం ఇప్పటికే ఇరు జట్లు రెడీ అవుతున్నాయి. తాజాగా జరిగిన ఈవెంట్లో ఇరు జట్లు కెప్టెన్లు మెరిసే ట్రోఫీని ఆవిష్కరించారు. పాకిస్తాన్ స్టార్ పేసర్ మరియు ఆ జట్టు కీలక ఆటగాడు షాహీన్ షా అఫ్రిది, బంగ్లాదేశ్ కెప్టెన్ నజ్ముల్ హుస్సేన్ షాంటో కలిసి టచ్ బంగ్లా బ్యాంక్ వన్డే సిరీస్ 2026 ట్రోఫీని ఆవిష్కరించారు. ఇరువురు కెప్టెన్లు ఆత్మవిశ్వాసంతో కనిపిస్తుండగా సిరీస్ గెలిచి తమ ఆధిపత్యాన్ని చాటుకోవాలని పట్టుదలతో ఉన్నారు. బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్ వంటి దిగ్గజ బ్యాటర్లతో పాటు షాహీన్ అఫ్రిది నేతృత్వంలోని బౌలింగ్ విభాగం పాకిస్తాన్కు ప్రధాన బలం. ముఖ్యంగా వన్డే ఫార్మాట్లో పాక్ జట్టు ఎప్పుడూ ప్రమాదకరంగానే ఉంటుంది. స్వదేశంలో బంగ్లాదేశ్ జట్టు ఎప్పుడూ తిరుగులేని శక్తిగా ఉంటుంది. నజ్ముల్ షాంటో సారథ్యంలో యువ మరియు అనుభవజ్ఞులైన ఆటగాళ్లతో బంగ్లా టైగర్స్ పాకిస్తాన్కు గట్టి పోటీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాయి. స్పిన్ బౌలింగ్ బంగ్లాదేశ్కు కలిసొచ్చే అంశం. గత రికార్డులను పరిశీలిస్తే పాకిస్తాన్దే పై చేయిగా ఉన్నప్పటికీ ఇటీవల కాలంలో బంగ్లాదేశ్ పెద్ద జట్లకు సైతం షాక్ ఇచ్చింది. పిచ్ పరిస్థితులు ముందడిగా ఉంటే బంగ్లాదేశ్ స్పిన్నర్లు పాక్ బ్యాటర్లను ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. అయితే పాక్ పేస్ దళం నిలకడగా రాణిస్తే బంగ్లాదేశ్కు కష్టాలు తప్పవు. బుధవారం జరగనున్న తొలి వన్డే ఇరు జట్లకు ఎంతో కీలకం. సిరీస్లో శుభారంభం చేసి ఆధిపత్యం సంపాదించాలని రెండు జట్లు భావిస్తున్నాయి.